ఒక మనిషి గవర్నమెంట్‌లో మినిస్టర్ కాదు, సైంటిస్ట్ అని టెక్స్ట్ బుక్‌లో పేరు కూడా ఉండదు. కానీ లక్షల మంది జీవితాలను మార్చిన వ్యక్తి. మీరు 'త్రీ ఇడియట్స్' సినిమా చూసుంటే 'ఫన్సుక్ వాంగ్‌డు' క్యారెక్టర్ గుర్తుందా? ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్. రియల్ లైఫ్‌లో ఉన్న ఒక ఇండియన్ ఇంజినీర్. ఆయన పేరు సోనం వాంగ్‌చుక్. ఐస్‌తో రివర్స్ క్రియేట్ చేయడం, డెజర్ట్‌లో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం, క్లైమేట్ చేంజ్ మీద వరల్డ్ లీడర్స్‌ని ఛాలెంజ్ చేయడం, ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని కంప్లీట్‌గా రీథింక్ చేయడం. అసలు ఎవరు ఈ సోనం వాంగ్‌చుక్? ఎందుకు వరల్డ్ మొత్తం ఆయన గురించి మాట్లాడుతుంది? ఈ డాక్యుమెంటరీలో ఒక టీచర్, ఒక ఇన్నోవేటర్, ఒక రెవల్యూషనరీ జర్నీని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. 1966 లదాఖ్. ఇండియాలో మోస్ట్ రిమోట్ రీజియన్స్‌లో ఒకటి. వింటర్ అంటే -30 టెంపరేచర్, రోడ్స్ క్లోజ్, కమ్యూనికేషన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక్కడే పుట్టారు సోనం వాంగ్‌చుక్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆయనకి 9 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళ మదర్ దగ్గర బేసిక్ ఎడ్యుకేషన్ జరిగింది. లేటర్ స్కూల్లో జాయిన్ అయ్యారు. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం. స్కూల్లో హిందీ, మదర్ దగ్గర లదాఖీ నేర్చుకోవడం వల్ల టీచర్ చెప్పేది అస్సలు అర్థమయ్యేది కాదు. ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యేవాడు. సొసైటీ ఈ అబ్బాయి యావరేజ్ స్టూడెంట్ అని ముద్ర వేసింది. కానీ ప్రాబ్లం స్టూడెంట్లో కాదు, ప్రాబ్లం సిస్టంలో ఉంది. అదే రియలైజేషన్. ఫ్యూచర్లో ఇండియా ఎడ్యుకేషన్ని క్వశ్చన్ చేయడానికి రీజన్ అయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సిటీ జాబ్స్ రిజెక్ట్ చేసి, కార్పొరేట్ లైఫ్ని రిజెక్ట్ చేసి సొంత విలేజ్కి తిరిగి వచ్చారు. క్వశ్చన్ సింపుల్: మన ఎడ్యుకేషన్ మన చిల్డ్రన్కి హెల్ప్ చేస్తుందా లేదా? అప్పుడే స్టార్ట్ అయింది ఒక సైలెంట్ రెవల్యూషన్. 1988 స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఆర్డినరీ స్కూల్ కాదు, మార్క్స్ కోసం కాదు, లైఫ్ కోసం ఎడ్యుకేషన్. బుక్స్తో పాటు ఫార్మింగ్, ఇంజనీరింగ్, సోలార్ ఎనర్జీ, కన్స్ట్రక్షన్, లీడర్షిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్, స్టూడెంట్స్ టీచర్ గైడెన్స్తో ఓన్ క్యాంపస్ బిల్డ్ చేశారు. సోలార్ హీటెడ్ క్లాస్ రూమ్స్ క్రియేట్ చేశారు. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేశారు. వేస్ట్ రీసైకిల్ చేశారు. ఫెయిల్యూర్స్ని ఫనిష్ చేయలేదు, సెలబ్రేట్ చేశారు. లదాఖ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వాటర్. వింటర్లో వాటర్ ఫ్రీజ్, సమ్మర్లో గ్లేషియర్స్ మెల్ట్ అయ్యాక వాటర్ షార్టేజ్. ఫార్మర్స్ క్రాప్స్ లూజ్ అవుతున్నాయి, విలేజెస్ మైగ్రేట్ అవుతున్నాయి. సైంటిస్ట్ ఇయర్స్గా డిస్కస్ చేస్తున్న ఇష్యూ. కానీ సోనం వాంగ్‌చుక్ డిఫరెంట్గా ఆలోచించారు. క్వశ్చన్ నేచర్ని కాపీ చేస్తే రిజల్ట్ ఐస్ స్తూపా. సింపుల్ ఐడియా. వింటర్ వాటర్ని పైప్స్ ద్వారా ప్రెషర్లో రిలీజ్ చేస్తారు. టెంపరేచర్ మైనస్లో ఉండటం వల్ల వాటర్ కోన్ షేప్ ఐస్ టవర్గా ఫ్రీజ్ అవుతుంది. సమ్మర్ వచ్చాక స్లోగా మెల్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఫార్మర్స్కి వాటర్ కావాల్సిన సీజన్లో న్యాచురల్ ఇరిగేషన్ సిస్టమ్, నో ఎలక్ట్రిసిటీ, నో ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ, ఓన్లీ ఫిజిక్స్. ఈ ఇన్నోవేషన్ వరల్డ్ అటెన్షన్ క్యాప్చర్ చేసింది. గ్లోబల్ అవార్డ్స్ వచ్చాయి. క్లైమేట్ ఎక్స్పర్ట్స్ అప్రిషియేట్ చేశారు. కానీ స్టోరీ ఇక్కడే ఆగలేదు. క్లైమేట్ చేంజ్ గురించి గవర్నమెంట్స్ స్లోగా రెస్పాండ్ చేస్తున్నప్పుడు సోనం వాంగ్‌చుక్ ఓపెన్లీ క్వశ్చన్స్ రేజ్ చేశారు. డెవలప్మెంట్ అంటే కాంక్రీట్ బిల్డింగ్సా లేక సస్టైనబుల్ ఫ్యూచరా? ఈ క్వశ్చన్ వరల్డ్ లీడర్స్ ముందు కూడా రిపీట్ చేశారు. ఇన్నోవేషన్ అంటే కాంప్లికేటెడ్ టెక్నాలజీ కాదు, కరెక్ట్ ప్రాబ్లం ఐడెంటిటీ చేయడం, కరెక్ట్ సొల్యూషన్ డిజైన్ చేయడం. రీసెంట్ ఇయర్స్లో సోనం వాంగ్‌చుక్ ఇంకో రీజన్ వల్ల హెడ్లైన్స్లో ఉన్నారు. లదాఖ్ ఫ్యూచర్, ఎన్విరాన్మెంట్, లోకల్ ఐడెంటిటీ, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, న్యాచురల్ రిసోర్సెస్. ఈ ఇష్యూస్ మీద పీస్ఫుల్ మూమెంట్స్ లీడ్ చేశారు. లాంగ్ క్లైమేట్ వాక్స్ ఆర్గనైజ్ చేశారు. యూత్ని ఇన్స్పైర్ చేశారు. వైలెన్స్ కాదు, డైలాగ్, అవేర్నెస్, సైన్స్. ఇదే ఆయన అప్రోచ్. 2026లో ఆయన కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్ ఇర్రెగ్యులారిటీస్ పైన, ఎడ్యుకేషన్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ కోసం ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ చేశారు. వరల్డ్ యూనివర్సిటీస్, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్, పాలసీ మేకర్స్ సోనం వాంగ్‌చుక్ ఐడియాస్ని స్టడీ చేస్తున్నారు. ఐస్ స్తూపా టెక్నాలజీ డిఫరెంట్ కంట్రీస్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మోడల్ ఇంటర్నేషనల్ కేస్ స్టడీ అయ్యింది. కానీ క్రిటిక్స్ కూడా ఉన్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ స్కేలబిలిటీ క్వశ్చన్ చేస్తున్నారు. కొన్ని పాలసీస్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మీద డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ డిస్కషన్ జరగడం, అదే డెమోక్రసీ స్ట్రెంగ్త్. హిస్టరీలో కొన్ని రెవల్యూషన్స్ వెపన్స్తో జరుగుతాయి, కొన్ని వర్డ్స్తో, మరికొన్ని ఐడియాస్తో. సోనం వాంగ్‌చుక్ ప్రూవ్ చేసిన విషయం ఏంటి అంటే ఇన్నోవేషన్ అంటే బిగ్ ల్యాబొరేటరీస్ కాదు, బిగ్ బడ్జెట్స్ కాదు, పీపుల్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని సింపుల్ సొల్యూషన్స్ని క్రియేట్ చేయడం. ఎడ్యుకేషన్, నేచర్, సైన్స్,
సొసైటీ. ఈ 4 కలిసి పనిచేస్తే ఇంపాసిబుల్ అనిపించే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఒక మౌంటైన్ విలేజ్ నుండి స్టార్ట్ అయిన ఆలోచన ఇప్పుడు వరల్డ్‌ని ఇన్‌స్పైర్ చేస్తుంది. క్వెషన్ ఇప్పుడు సోనమ్ వాంగ్‌చుక్ గురించి కాదు. క్వెషన్ మన సరౌండింగ్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఎందుకంటే ప్రతి రెవల్యూషన్ ఒక క్వెషన్‌తోనే స్టార్ట్ అవుతుంది. మేబీ నెక్స్ట్ రెవల్యూషనరీ ఐడియా మీ మైండ్‌లోనే ఉండొచ్చు.